హలో నమస్తే. భారతదేశంలో విద్య వ్యాపారం కాదు. ఎవరు విద్య పేరుతో వ్యాపారం చేయకూడదు. అందుకోసమే మీరు విద్యా సంస్థలకు సంబంధించిన మొత్తం ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ కూడా ట్రస్టులుగా ఏర్పాటై ఉంటాయి. సో, ట్రస్టుల పేరుతో విద్యా సంస్థలు నిర్వహిస్తూ, ఆ ట్రస్టులు నడవడం కోసం, విద్యా సంస్థ నడవడం కోసమని విద్యార్థుల దగ్గర నుంచి నామమాత్రంగా వసూలు చేయాల్సిన ఫీజులు ట్రస్ట్ పేరుతో అక్కడ మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నడపడానికి, మౌలిక సదుపాయాల కోసం, రెగ్యులర్ టీచర్లకు జీతాల కోసం, కరెంటు బిల్లుల కోసం, రకరకాల అవసరాల కోసం మాత్రమే పిల్లల నుంచి ఫీజులు వసూలు చేయాలి. అలా వసూలు చేసి విద్యా సంస్థల్ని నడపాల్సిన అవసరం ఉంటుంది. సో, దానికోసం ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు. అది వ్యాపారం కాదు కాబట్టి. సో, ట్రస్ట్ పేరుతో అవన్నీ నడవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎలా ఉందో ఎవ్వరికీ నేనిప్పుడు విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ ఏ రకంగా ఉందో. ఈ దేశంలో ప్రైవేటు రంగంలో విద్య అతి పెద్ద వ్యాపారంగా మారిపోయింది. లక్షల కోట్ల వ్యాపారంగా మారిపోయింది. పిల్లల జీవితాల్ని, పేదల కుటుంబాలని, మధ్యతరగతి కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తోంది ప్రైవేట్ రంగంలో విద్య. ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు చాలా గొప్పగా చెప్తున్నప్పటికీ విద్యారంగంలో మేము అవకాశాలు కల్పిస్తున్నాం, విద్యారంగం కోసం ఇది ఖర్చు పెడుతున్నాం, అది ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల వైపు పిల్లలు వెళ్ళకపోవడానికి ప్రైవేటు పాఠశాలలలో చిన్న చిన్న రూముల్లో కూడా 40 మంది, 50 మంది పిల్లల్ని అక్కడ పెట్టి 10th క్లాస్, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళతో కూడా క్లాసులు చెప్పిస్తూ ఆ పాఠశాల నడవడానికి కానీ కారణం రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలే. ఎందుకంటే ప్రభుత్వాలని, పార్టీలని, రాజకీయ పార్టీలని కూడా ఈ విద్యారంగానికి సంబంధించిన మాఫియా నడిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చైతన్య, నారాయణ విద్యా సంస్థలు, ఈ 2 విద్యా సంస్థలు లక్షలాది మంది పిల్లల్ని తమ సంస్థల్లో చేర్చుకుంటున్నాయి. ఏ స్థాయిలో డబ్బులు వసూలు చేస్తున్నాయో మీకు అందరికీ తెలుసు. ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేయడానికి 15,000, 20,000 ఖర్చు అవుతే, ఆ ఖర్చు చైతన్య, నారాయణ కళాశాలలో చదువుతున్న విద్యార్థి ఒక నెల ఖర్చు కూడా కాదు. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు కూడా వసూలు చేస్తున్నాయి పిల్లల చదువుల కోసం. ఆ 3 లక్షలకి, 4 లక్షలకి రిసిప్ట్లు ఇస్తున్నాయా లేదా వీడియో చూస్తున్న మీరంతా ఒకసారి ఆలోచన చేయండి. 2 లక్షలకో, 3 లక్షలకో అఫీషియల్గా రిసిప్ట్లు ఇచ్చి ఆ డబ్బులకు భారత ప్రభుత్వానికి లెక్కలు చెప్తున్నాయా లేదా ఆలోచన చేయండి ఒకసారి. సో, ఈ స్థాయిలో చైతన్య, నారాయణ విద్యా సంస్థలు భారీగా విద్యార్థులను చేర్చుకుని డబ్బులు వసూలు చేస్తున్నాయి, భారీగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజేస్తున్నాయి, జలగల్లా పేరెంట్స్ని పీడించేస్తున్నాయి అంటూ చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వస్తారు. రీసెంట్గా తెలంగాణకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం కూడా చూసాం. ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి సంబంధించి, పర్టికులర్గా ఈ 2 ఇన్స్టిట్యూషన్లకు సంబంధించిన దోపిడీకి సంబంధించి. అయితే ఈ 2 ఇన్స్టిట్యూషన్లు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీకి చందాలిస్తూ ఉన్నాయి. నిజానికి విద్యా సంస్థలు నడుపుతున్న వాళ్ళు, ట్రస్టుల పేరుతో నడుపుతున్న వాళ్ళు చందాలు ఇవ్వడానికి లేదు. వాళ్ళకి చందాలు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు చందాలు ఇస్తారు? ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అధికారికంగా జనసేన, తెలుగుదేశం పార్టీకి చందాలు ఇచ్చాయి చైతన్య, నారాయణ విద్యా సంస్థలు. చైనా అని పిలుస్తారు వాటిని. చైతన్య, నారాయణ విద్యా సంస్థలు. అనధికారికంగా ఎంత ఇచ్చారని తెలియదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రి నారాయణ, ఆయన పేరుతోటే విద్యా సంస్థలు ఉన్నాయి. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఆయన అనధికారికంగా చాలా స్పెండ్ చేశారంటూ రాజకీయ పార్టీలు మాట్లాడుతుంటే అది మనకు తెలియదు. కానీ అధికారికంగా వాళ్ళ అకౌంట్ నుంచి ఎలక్టోరల్ బాండ్ రూపంలో జనసేన, తెలుగుదేశం పార్టీలకు మాత్రమే డబ్బులు పంపిణీ చేశారు. విద్య పేరుతో వ్యాపారం చేయకపోతే విద్యా సంస్థలు, ట్రస్టులు పొలిటికల్ పార్టీలకు డబ్బులు ఎందుకు ఇస్తున్నాయి? పొలిటికల్ పార్టీలకు డబ్బులు ఎలా ఇస్తాయి? ఒక ట్రస్ట్ పెట్టి సేవ చేసి విద్యార్థులకు విద్యాసేవ అందించాలనుకున్న మీరు రాజకీయ పార్టీలకు చందాలు ఇచ్చేంత స్థాయిలో డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు? రాజకీయ పార్టీలకు చందాలు ఇవ్వడం అంటే మీకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ఉంటుంది కాబట్టి బహుశా ఇస్తున్నారేమో, చూపిస్తున్న దానిలోంచి కూడా ట్యాక్స్ మిగిలించుకోవడం కోసం ఏమైనా ఇస్తున్నారేమో. అంతేకాదు ఈ ట్రస్టుల ద్వారా విద్యా సంస్థలు నిర్వహిస్తున్న వాళ్ళు, ప్రైవేట్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరైనా 25% సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలి. ఉదాహరణకు చైతన్య, నారాయణ విద్యా సంస్థల్లో 2 రాష్ట్రాల్లో కలిపి ఓ 10 లక్షల మంది చదువుకుంటున్నారంటే అందులో 2.5 లక్షల మంది పిల్లల దగ్గర నుంచి ₹1 ఫీజు కూడా మీరు వసూలు చేయకూడదు. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట, చట్టం చెప్తున్న మాట, భారత రాజ్యాంగం చెప్పిన మాట. దీన్ని ఎవరైనా ఫాలో అవుతున్నారా? మీ విద్యా సంస్థల్లో 25% మీరు ఉచితంగా చదువు చెప్తున్న పిల్లలు ఎవరో వాళ్ళ పేర్లు ఏమైనా మీరు బయట పెట్టగలరా? బయట పెట్టాల్సిన బాధ్యత డెఫినెట్గా ఉంటుంది కదా. విద్యా సంస్థల నుంచి డొనేషన్స్ వసూలు చేసి విద్యా సంస్థల నుంచి ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో నిధులు తీసుకోవడం అనేది రాజకీయ పార్టీల నైతికతకు సంబంధించిన అంశం కూడా. ప్రైవేట్ విద్యా సంస్థలు పిల్లల్ని పీల్చేస్తున్నాయి లాంటి ఒక ఇంప్రెషన్ సమాజంలో ఉంది.
తాము దోపిడీకి గురవుతున్నామని తెలిసి కూడా ఏమీ చేయలేక, ప్రభుత్వ పాఠశాలలు సరిగ్గా లేక, పిల్లలు చదువుకుంటే జీవితాలు బాగుపడిపోతాయి, పిల్లలు చదువుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది కదా అని తల్లిదండ్రులు తల తాకట్టు పెట్టి చైతన్య నారాయణకు డబ్బులు కట్టేస్తున్నారు. ఆ డబ్బుల్ని హ్యాపీగా మీరు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో చందాలుగా తీసుకుంటున్నారు. తీసుకొని ఈ విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళని మీరు పదవుల్లో పెడుతున్నారు. పెట్టి ఇంకా దోచుకోండి అని చెప్తున్నారా? చెప్పదలుచుకుంటున్నారా? విద్య పేరుతో వ్యాపారం చేయటం నేరం కదా! ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన మంత్రిగా ఉన్న నారా లోకేష్ నిర్వహిస్తున్న శాఖ విద్యాశాఖ. విద్యాశాఖ మంత్రిగా ప్రైవేటు విద్యా సంస్థలు వసూలు చేస్తున్న ఫీజుకు సంబంధించి, ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు అందుతున్న విద్యకు సంబంధించి ఒక్కరోజైనా నారా లోకేష్ గారు ఎక్కడన్నా రివ్యూ చేసినట్టు మీకు కనిపించిందా? నేనెక్కడా చూడలా. ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు విద్యా సంస్థలు నడిపిస్తున్న వాళ్ళు ఏ ఒక్కరైనా మీ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా మీరు సీట్లు ఇస్తున్న విద్యార్థులకు సంబంధించిన పేర్లు ఏమన్నా బయట పెట్టగలరా? ఆ సాహసం మీరు చేయగలరా? అటువంటి ధైర్యం మీరు చేయగలరా? పైగా వసూలు చేస్తున్న ఫీజులకు సంబంధించి కనీసం మీరు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారో దానికి సంబంధించైనా సమాచారాన్ని ఏమైనా బయటికి చెప్పగలరా? ఇది అందరికీ తెలిసిందే. చాలా సందర్భాల్లో జరుగుతుంది. బట్ ఎలక్టోరల్ బాండ్ రూపంలో ఈ 2 పార్టీలకు జనసేన, తెలుగుదేశం పార్టీలకు చైనా నుంచి నిధులొచ్చాయనే విషయాన్ని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ బయటపెట్టారు. 2, 3 రోజులుగా ఆయన సోషల్ మీడియా వేదికగా దీనికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. ఎలక్టోరల్ బాండ్ రూపంలో ఎన్నికల కంటే ముందే 2024 ఏప్రిల్, మేలో ఎలక్షన్ జరిగితే 2024 జనవరి నుంచే ఈ 2 పార్టీలకు డబ్బులు రావడం మొదలుపెట్టాయి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లతో కూడిన డీటెయిల్స్ని రామచంద్ర యాదవ్ బయటపెట్టారు. ఆయన ఈ సమాచారాన్ని మొత్తం, ఈ డీటెయిల్స్ మొత్తం, స్క్రీన్ షాట్ మొత్తం బయటపెట్టి 3-4 రోజులు అవుతోంది. ఈ 3-4 రోజుల నుంచి చైతన్య స్పందించట్లా, నారాయణ స్పందించట్లా, నారాయణ మంత్రి గారు స్పందించట్లా, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యాశాఖ మంత్రి స్పందించట్లా, ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించిన ఏ నాయకుడు స్పందించట్లా, ఇది మేము చూడలేదు, మాకు తెలియదు, మాకు కనపడట్లేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని దోచుకున్న డబ్బు విద్యా సంస్థలు పార్టీలకు డొనేషన్లుగా ఇస్తున్నాయి. ఇటువంటి విద్యా సంస్థల దగ్గర నుంచి డొనేషన్లు తీసుకున్న పార్టీలు మీ మంచి కోసం పనిచేస్తాయా? ఆ విద్యా సంస్థల క్షేమం కోసం పనిచేస్తాయా? ఒక్కసారి విజ్ఞతతో ఆలోచన చేయండి. ప్రజల్లో చైతన్యం వస్తే తప్ప, పేరెంట్స్ చైతన్యం వచ్చి నిలదీస్తే తప్ప ఈ విద్యా సంస్థల దోపిడీని ఆపలేము. విద్యా సంస్థలు దోపిడీ చేస్తున్నాయి, చైతన్య దోపిడీ చేస్తుంది, నారాయణ దోపిడీ చేస్తుందనే మాట సమాజంలో ఉంది. కానీ ఆ దోపిడీ సొమ్ము ఎక్కడికి వెళ్తుందో కూడా ఆలోచన చేయండి. ఆ దోపిడీ సొమ్ము జనసేన, తెలుగుదేశం పార్టీలకు వెళ్తుంది అనేది రామచంద్ర యాదవ్ చెప్తున్న మాట. రామచంద్ర యాదవ్ చెప్తున్న మాట అబద్ధమైతే ఆయన మీద కేసు పెట్టి జైలుకు పంపించండి. చాలామంది పైన నోటీసులు ఇస్తున్నారు, కేసులు పెడుతున్నారు కదా. మీ 2 పార్టీలకు వచ్చిన విరాళాలు తప్పైతే, మీరు అసలు విద్యతో వ్యాపారమే చేయకపోతే, చైతన్య నారాయణ కాలేజీలైనా ఆయన పైన కేసు పెట్టాలి. లేదు, మీకు అసలు విరాళాలే రాకపోతే, విద్యా సంస్థల నుంచి విరాళాలు తీసుకునే నీచమైన స్థితికి మీ 2 పార్టీలు దిగజారకపోతే, ఆ 2 పార్టీలైనా రామచంద్ర యాదవ్ పైన కేసు పెట్టాలి. లేదు, వాస్తవాలు ఏంటో బయట పెట్టాలి. ఎలక్టోరల్ బాండ్ రూపంలో మీకు అందినట్టుగా స్క్రీన్ షాట్స్ ఓపెన్గా ఉన్న తర్వాత మీరేం మాట్లాడలేరు కాబట్టి తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్గా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ప్రైవేటు విద్యా సంస్థలు దోచుకుంటుంటే, వాళ్ళ దగ్గర నుంచి మీరు లంచాలు తీసుకుంటుంటే మిమ్మల్ని ప్రజలు ఏ రకంగా చూస్తారో ఒకసారి ఆలోచన చేసుకోండి. విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ నైతికంగా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది.